వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. స్టీల్ ప్లాంట్ విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం నిలుపుదల చేసే విధంగా టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఎం జగ్గునాయుడు విశాఖలో డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన పాతగాజువాక జంక్షన్లో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ను స్టీల్లో విలీనం చేయాలని అన్నారు. సొంత గనులకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని జగ్గునాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్పని ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయ అనుకూల పరిస్థితులు ఓకేనా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విధ్వంసం ఆపి సెయిల్లో విలీనం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఇందుకు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన పాతగాజువాకలో మహాధర్నా కార్యక్రమం చేపట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది, దీన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పని ఇటీవల ఎన్నికల్లో కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీడీపీ జనసేన కూటమి ఎన్నికల వాగ్దానం చేశాయి. స్టీల్ కార్మికులు విశాఖపట్నం ప్రజానీకం నమ్మారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేతో పాటు మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మెజార్టీలు ప్రజానీకం ఇచ్చారు. అధికారం చేపట్టి 3 నెలలు అవుతుంది. స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాట పట్టడం విషయం పక్కన పెడితే దాన్ని రోజు రోజుకి మరింత నష్టం చేసే చర్యలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఉత్పత్తిని దెబ్బతీసే చర్య ప్రధానంగా చేపట్టింది. స్టీల్ ప్లాంటు 21,000 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలది. కానీ రోజు కేవలం 5,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతూ ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఇప్పటికే వాడు మూత వేశారు. ఈ రోజు నుంచి వాడు షట్ డౌన్ చేస్తున్నారు. 2 అయిపోతుంది. దీనికి కావాల్సినటువంటి ఇనుప ఖనిజం, బొగ్గు సరఫరా కాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 536.6 మెగావాట్లు. స్టీల్ ప్లాంట్ కావాల్సింది 315 మెగావాట్లు. మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసింది, బయటికి విక్రయించేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు, ఇతర రా మెటీరియల్ సరఫరా కాకుండా అడ్డుకొని కేవలం 120 మెగావాట్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది స్టీల్ ప్లాంట్లో. దీనివల్ల ప్రతి నెల ఏపీ ఈపీడీసీ దగ్గర స్టీల్ ప్లాంటు 45 నుంచి 80 కోట్ల వరకు అదనంగా డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుక్కోవాల్సిన పరిస్థితి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వారికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 4,890 కోట్ల రూపాయలు. కానీ ఇంతవరకు స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్లు పన్నుల రూపంలో 54,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు స్టీల్ ప్లాంట్ కలిగి ఉంది. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పని మాకు కేవలం 10,000 కోట్ల రూపాయలు మా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, మేము స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిస్తామని చెప్పని ఉద్యోగులు కార్మికులుంటే మోడీ ప్రభుత్వం ఖాతా చేయటం లేదు. ఈరోజు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి గత ఏడాది 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. అట్లాంటిది 1,00,000 మంది ఉపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు మోడీ ప్రభుత్వానికి. ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంది.